హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ ముంగర. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ డిజైన్, హ్యాండ్కి కట్ వర్క్ డిజైన్, నెక్కి కట్ వర్క్ డిజైన్ చాలా బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఇప్పుడు నేను మీకు హ్యాండ్కి కట్ వర్క్ డిజైన్ చేసి చూపిస్తాను. ఈజీగా బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ క్యాన్వాస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి లేడీస్ క్యాన్వాస్, జెంట్స్ క్యాన్వాస్ రెండు ఉంటాయి. మీరు మరి అంత మందం అవసరం లేదు, లేడీస్ క్యాన్వాస్ తీసుకోండి. నెక్స్ట్కి ఏదైతే యూస్ చేస్తామో సేమ్ క్యాన్వాసే హ్యాండ్కి కూడా తీసుకోవాలి. మన హ్యాండ్ లెంత్ అయితే ఎంతైతే ఉంటుందో అంతే లెంత్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి లెన్స్ గీసుకోవాలన్నమాట. లైన్స్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ లైన్స్ వేసేసుకొని మిడిల్ పార్ట్లోకి మనం కట్ వర్క్ని డిజైన్ చేసుకోవాలి. మీరు 1 రూపీ కాయిన్స్తో అయినా పెట్టేసుకోవచ్చు, లేదా క్యాప్స్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా ఇలాగ ఏదైనా ఒక పేపర్ని ముందే సెమీ సర్కిల్లో కట్ చేసుకొని మొత్తం అంతా డిజైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి. చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. కట్ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. బయట మీరు బొటిక్స్కి వెళ్తే చాలా కాస్ట్ చేస్తారు. సో ఆ ఛార్జెస్ని మనం బేర్ చేయకుండా మన సొంత చేతులతో మనం బాగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎంత బాగుంటుందో కదా. ఫస్ట్లీ హ్యాండ్ పై భాగం పెట్టేసుకోండి. పైన మనకి ఏదైతే ఉంటుందో అది లోపల భాగం కాదు, పై భాగంకే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక పీస్ తీసుకోండి, అది రివర్స్లో పెట్టుకోండి. కిందది పై భాగం పెట్టం, మనం తీసుకున్న పీస్ మాత్రం రివర్స్లో పెట్టేసుకొని క్యాన్వాస్ పెట్టేయండి. ఈ మూడు ఒకేసారి పెట్టేసి స్టిచ్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే కర్వ్స్ కట్ చేసామో నీట్గా ఇప్పుడు చూపించిన విధంగా స్టిచ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని స్టిచ్ చేస్తే చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. కర్వ్స్ అన్నిటికీ కూడా పాదం ఖచ్చితంగా నీడిల్ ఆ కర్వ్లోకి తీసుకొచ్చి ఆపి స్లోగా తిప్పాలి. చాలా బాగా వస్తుంది అవుట్పుట్. మొత్తం ఇదంతా ఇలాగ కట్ వర్క్ కుట్టేసిన తర్వాత స్టిచ్ అంతా వేసిన తర్వాత మనం ఏదైతే కర్వ్ ఇప్పుడు కుట్టామో ఆ కర్వ్కి కింద ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలి. కర్వ్స్గా మొత్తం అంతా క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది, కర్వ్ అంతా నీట్గా కనపడుతుంది మనం కట్ చేయగానే. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత నీట్గా కర్వ్ వచ్చిందో. ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ డ్రా చేసామో అలాగా షేప్ నీట్గా వచ్చేస్తుంది. కింద క్యాన్వాస్ని ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ని కట్ చేసేసి మనం ఎక్స్ట్రాగా ఒక పీస్ పెట్టాం కదా, ఆ పీస్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం మడత పెట్టి స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది చాలా బాగా కనపడుతుంది. నా ఛానల్లో చాలా టైలరింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను, అన్ని ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ టైలరింగ్ కావాలి అనుకుంటున్నారో కూడా చెప్పండి, నేను నెక్స్ట్ అన్ని వీడియోస్ పెడతాను. ఇప్పుడు కుట్టిన కట్ వర్క్ అంతా రివర్స్ తిప్పేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు నీ కట్ వర్క్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా మీకు టాప్ స్టిచ్చింగ్ కానీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కానీ ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో కట్ వర్క్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాగా కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది కదా. మీ సొంత టైలర్స్కి ఎవరైనా సొంతంగా టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంత నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్ ఇలాంటివి చాలా వస్తాయి నా ఛానల్లో. నెక్స్ట్ నెక్ డిజైన్ అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.